కెరీర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి బ్యాంకింగ్ నుండి ఐబిపిఎస్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీస్. దీని స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 జూలై 2025, లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై 2025. ఒక ఫస్ట్ సిబిటి వచ్చేసి ప్రిలిమ్స్ అనేది ఆగస్ట్లో ఉంటుంది 2025. మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ 2025లో ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది డిసెంబర్ ఆర్ జనవరిలో ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జనవరి ఆర్ ఫిబ్రవరి 2026లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేటింగ్ బ్యాంకింగ్స్ అనేది వచ్చేసి 11 బ్యాంక్స్. అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. దీని పే స్కేల్ వచ్చేసి బేసిక్ వచ్చేసి 48,480. ఆన్ అండ్ అరౌండ్ ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసి అబౌవ్ 70K ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 20 years, మ్యాక్సిమం 30 years. స్టిల్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 10 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి వచ్చేసి 5 years. నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్. ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 April 2025 తర్వాత ఇష్యూ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఎనీ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 175 ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, 850 ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్లో 30 marks, 30 questions ఉంటాయి. సపరేట్ టైం అనేది ప్రొవైడ్ చేశారు 20 minutes. క్వాంటికి 35 questions, మార్క్స్ 30 marks, టైం 20 minutes. రీజనింగ్కి 35 questions, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40, టైం అనేది 20 minutes. టోటల్ ఓవరాల్గా 100 questions-కి 60 minutes అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇందులో టోటల్ 5 ఉన్నాయి. రీజనింగ్ వచ్చేసి 40 questions, 60 marks, 50 minutes. ప్రతి సెక్షన్కి సపరేట్ టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. 35 questions, 50 marks, 25 minutes. జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ వాటికి. ఇంగ్లీష్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35, మార్క్స్ 40, టైం 40 minutes. డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ 35, మ్యాక్సిమం మార్క్స్ 50, టైం అలాటెడ్ ఫర్ ది సెక్షన్ ఇస్ 45 minutes అని ప్రొవైడ్ చేశారు. టోటల్గా 145 questions, 200 marksకి 160 minutes అనేది ప్రొవైడ్ చేశారు. టోటల్ 4కి. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ 2 questions ఉంటాయి, 25 marks టోటల్, 30 minutes టైం అలొకేట్ చేస్తారు. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ అనేది ఉంటుంది. 1/4 ఆఫ్ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్ 1 mark ఇస్తే కరెక్ట్ అవుతే, ఒకవేళ రాంగ్ అవుతే దానికి 0.25 అంటే 1/4 నెగిటివ్ ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 5,208 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 1000, బ్యాంక్ ఆఫ్ ఇండియా 700, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1000, కెనరా బ్యాంక్ 1000, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 450, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 200, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 358. ఇక్కడ ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అని అర్థం. సో ఈ వేకెన్సీ మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. సో టోటల్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ వేకెన్సీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో చూసుకోండి. ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ వీడియోస్ like the video,
share and subscribe the channel. Thank you very much for watching the video.